లక్నో వేదికగా సీఎస్కేతో జరిగిన మ్యాచ్లో ఎల్ఎస్జీ ఒక అద్భుత విజయం నమోదు చేసింది. ఎకానా క్రికెట్ స్టేడియం అంటేనే చాలా స్లో పిచ్. అయితే మొదటి నుండి హోమ్ గ్రౌండ్లో ఎల్ఎస్జీ వన్ సైడెడ్ మ్యాచ్లా సీఎస్కేని కంప్లీట్గా డామినేట్ చేసింది. సీఎస్కేకి కోలుకునే అవకాశం ఎక్కడా కూడా కేఎల్ రాహుల్ అయితే ఇవ్వలేదనే చెప్పుకోవాలి. ఎకానా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 చేసిందంటేనే చాలా కష్టం. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే గత మ్యాచ్లో ముంబైపై చెలరేగినట్లే మహేంద్ర సింగ్ ధోని ఈ మ్యాచ్లో ఆఖరిలో ఒక మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో చెన్నై స్కోరు ఏకంగా 176 పరుగులకు చేరింది. అవతల పతి రాణా సహా చెన్నైకి ప్రమాదకర బౌలర్లు ఉన్నారు కాబట్టి లక్నో సూపర్ జైంట్స్ గెలవడం కష్టమే అనుకున్నారంతా. కానీ ఎప్పుడు నెమ్మదిగా ఆడే కేఎల్ రాహుల్ చెలరేగిపోతే దాటిగా ఆడే డికాక్ ఆచితూచి బ్యాటింగ్ చేస్తే సహకరించడంతో ఎల్ఎస్జీకి తిరుగు లేకుండా పోయింది. ఒక ఓవర్ ఉండగానే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో చెన్నైకి పరాభవం తప్పలేదని చెప్పుకోవాలి. ఐపీఎల్ 17వ సీజన్లో 2 వరుస ఓటముల తర్వాత లక్నోకు సూపర్ జైంట్స్ తిరిగి గెలుపు బాట పట్టింది. సొంత గడ్డపై తన ఆధిపత్యాన్ని చాటుతూ చెన్నై సూపర్ కింగ్స్ను 8 వికెట్ల తేడాతో ఓడించింది. అయితే లక్నో సూపర్ జైంట్స్ జట్టులో కేఎల్ రాహుల్ కెప్టెన్ 53 బంతుల్లో 9 ఫోర్లు 3 సిక్స్లతో 82 పరుగులు చేసి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి సపోర్టివ్ రోల్గా కింటన్ డికాక్ 43 బంతుల్లో 5 ఫోర్లు 1 సిక్స్తో 54 పరుగులు చేసి తోడవడంతో 177 పరుగుల లక్ష్యాన్ని లక్నోకు సూపర్ జైంట్ చాలా ఈజీగా ఛేదించేసింది. మొదటి చెన్నై 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా 40 బంతుల్లో 5 ఫోర్లు 1 సిక్స్తో 57 పరుగులు చేసి చివరి దాకా నాటౌట్గా ఉండి టాప్ స్కోరర్గా నిలిచాడు. అలాగే అజింక్య రహానే 24 బంతుల్లో 5 ఫోర్లు 1 సిక్స్తో 36 పరుగులు చేశాడు. మొయిన్ అలీ 20 బంతుల్లో 30 పరుగులు చేశాడు 3 సిక్స్లతో కలిపి. ధోని 9 బంతుల్లోనే 3 ఫోర్లు 2 సిక్స్లతో 28 పరుగులు చేసి చివరిలో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. వీళ్ళందరూ ఆడడంతో చెన్నై 176 పరుగులు చేయగలిగింది. అయితే ఎకానా మైదానంలో 177 అంటే భారీ టార్గెట్ అనే చెప్పుకోవాలి. లేక టీ20 ప్రపంచ కప్ జట్టు ఎంపిక ముంగిట తాను వేగం పెంచాల్సిన అవసరం ఉందని అనుకున్నాడో లేదో తెలియదు. కానీ లక్నోకు సూపర్ జైంట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్లో తన శైలికి భిన్నంగా చెలరేగి ఆడాడు. ఫామ్ అందుకోవాలన్న పట్టుదలతో డికాక్ దూకుడు తగ్గించి జాగ్రత్తగా ఆడితే రాహుల్ మాత్రం భారీ షాట్లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. దీపక్ చహర్ను లక్ష్యంగా తీసుకొని అతను బౌలింగ్లో ఫోర్లు సిక్సర్లతో మోత మోగించాడు. ప్రమాదకర పతి రాణాకు సైతం అప్పర్ కట్ 6తో స్వాగతం పలికాడు. 32 బంతుల్లోనే కేఎల్ రాహుల్ అర్ధశతకం కంప్లీట్ అయింది. కుదురుకున్నాక డికాక్ సైతం షాట్లకు దిగాడు. 31 పరుగులపై డికాక్ జడేజా బౌలింగ్లో క్యాచ్ను పతి రాణా వదిలేయటం లక్నో సూపర్ జైంట్స్ కలిసి వచ్చిందని చెప్పుకోవాలి. ఇది పట్టుంటే కొంతవరకు చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ పట్టు సాధించేదనే చెప్పుకోవాలి. అయితే డికాక్ 41 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా లక్నో సూపర్ జైంట్స్ ఏకంగా 134 పరుగులు చేసి 0 వికెట్స్తో తిరుగులేని స్థితిలో నిలిచింది. ఇక దీంతో 5.1 ఓవర్లో 43 పరుగులు చేయాల్సిన స్థితిలో డికాక్ అవుట్ అయిన నికోలస్ పూరన్ 12 బంతుల్లోనే 3 ఫోర్లు 1 సిక్స్తో 23 పరుగులు చేసి చివరి దాకా నాట్అవుట్గా ఉన్నాడు. అయితే రాహుల్ జట్టు విజయానికి ఇతన్ని అడ్డు పెట్టుకుని సాధించాడని చెప్పాలి. 3 ఓవర్లో 16 పరుగులు చేయాల్సిన స్థితిలో రాహుల్ వెనుతిరిగిన స్టైనిస్తో కలిసి నికోలస్ పూరన్ పని పూర్తి చేసేశాడు. అయితే మొదటిగా టాస్ ఓడి చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ చేసింది. అస్సలు ఆరంభం కలిసి రాలేదని చెప్పుకోవాలి. పవర్ ప్లేలోనే రహానే దాటిగా ఆడిన మరో ఎండ్లో వికెట్లు పడటంతో సీఎస్కేకి ఇబ్బందులు తప్పలేదు. రహానే అవుట్ అయ్యాక రవీంద్ర జడేజా ఇన్నింగ్స్ని నిలబెట్టక చివరిలో మొయిన్ అలీ ధోనీల మెరుపులతో చెన్నై ఊహించని స్కోర్ అయితే మాత్రం సాధించిందని చెప్పుకోవాలి. సచిన్ రవీంద్ర గోల్డెన్ డగ్గా వైఫల్యాన్ని కొనసాగిస్తూ మోషన్ ఖాన్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఫామ్లో ఉన్న కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సైతం 17 పరుగులు చేసి ఎక్కువసేపు క్రీజులో నిలవకపోవడంతో చెన్నై ఇన్నింగ్స్ పేలవంగా మొదలైందని చెప్పుకోవాలి. తక్కువ వ్యవధిలో 2 వికెట్లు పడిపోవడంతో జడేజా 4వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చాడు. మరొక ఎండ్లో బ్యాటింగ్ చేస్తున్న అజింక్య రహానే చూడముచ్చటైన షాట్లు ఆడుతూ స్కోర్ బోర్డును కదిలించాడు. జడేజా కుదురుకున్నాక భారీ షాట్లు ఆడాడు. పవర్ ప్లే ముగిసేసరికి 51 పరుగులు చేసి 2 వికెట్లతో చెన్నై సూపర్ కింగ్స్ పుంజుకుంది. కానీ కాసేపటికి అజింక్య రహానే కృణాల్ పాండ్యా బౌల్డ్ చేయగా సూపర్ ఫామ్లో ఉన్న దుబే కూడా 3 పరుగులు చేసి స్టైనిస్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన సమీర్ రిజ్వీ సైతం 1 పరుగు మాత్రమే చేసి
స్టంపౌట్గా వెనుదిరిగాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ 90 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడిపోయింది. అయితే అప్పటికే క్రీజులో కుదురుకున్న జడేజా, మొయిన్ అలీతో కలిసి మళ్లీ ఇన్నింగ్స్ను గాడిన పెట్టాడు. అయినా 17 ఓవర్లు కంప్లీట్ అయ్యేసరికి చెన్నై సూపర్ కింగ్స్ కేవలం 123 పరుగులే చేయగలిగింది. కానీ బిష్నోయ్ బౌలింగ్లో వరుసగా 3 సిక్సర్లు బాదిన మొయిన్ అలీ ఇన్నింగ్స్కు ఊపు తెచ్చాడు. ఆ వెంటనే అవుట్ అయిన తర్వాత వచ్చిన ధోని తనదైన శైలిలో చెలరేగిపోయి ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ధోని 9 బంతుల్లోనే 28 పరుగులు చేయడంతో చెన్నై సూపర్ కింగ్స్ అనూహ్యంగా 176 పరుగులు చేయగలిగింది. అయితే ఓవరాల్గా ఎల్ఎస్జీ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో గాను పాయింట్ల పట్టికలో చాలా షేక్ అయిందని చెప్పుకోవాలి. 7 మ్యాచ్లు ఆడిన లక్నో సూపర్ జెయింట్స్ ఏకంగా 4 మ్యాచ్లు గెలిచి 3 ఓడి 5వ ప్లేస్లో నిలిచింది. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ 7 మ్యాచ్లు ఆడి 4 గెలిచి 3 ఓడి 3rd ప్లేస్లో నిలిచింది. నెట్ రన్ రేట్ ప్లస్గా ఉండటం వల్ల చెన్నై 3rd ప్లేస్లో ఉంటే అదే మ్యాచ్లు గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ నెట్ రన్ రేట్ కొంచెం తక్కువ ఉండడం వల్ల 5th ప్లేస్లో నిలిచింది. రాజస్థాన్ రాయల్స్ యాజ్ యూజువల్గా 1st ప్లేస్లో కొనసాగుతూనే ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.